ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని చిత్తానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. మనల్ని పాపము నుంచి విడుదల చేయడానికి క్రీస్తు బాధలు అనుభవించాడు. పాపానికి విరుద్ధంగా మన పోరాటంలో బాధలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధపడి ఉండాలి. మనకు ఈ మనస్తత్వం ఉంటే అది మనం చేసే ఆధ్యాత్మిక యుద్ధంలో ఒక ఆయుధంగా ఉంటుంది. విశ్వాసులు క్రీస్తుతో తమకున్న ఏకత్వాన్ని గుర్తించి క్రీస్తులో తాము కూడా పాపం విషయంలో మరణించామన్న సత్యాన్ని గ్రహించాలి. క్రీస్తు బాధలను దృష్టిలో ఉంచుకొని చూస్తే పాపం విషయంలో మనకు ఎలాంటి జోక్యము ఎప్పుడూ ఉండకూడదు. మన కోరికలను నెరవేర్చుకోవడానికి కాక దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు మనం జీవిస్తూ ఉండాలి. ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి అట్టి కృపలో మనం అందరం జీవించడానికి సిద్ధపడదాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.